గర్భం ఎర్రచెరువు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కనుసన్ననలో ఆక్రమణకు గురైందని వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని విజయనగరం జిల్లా మెరకముడిద మండల మాజీ ఎంపీపీ తాడ్డి సన్యాసి నాయుడు, ఏఎంసీ చైర్మన్ తాడ్డి చందు, కోట్ల మోతీలాల్ ఖండించారు. గర్భంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వారు బీఆర్కే న్యూస్ ఛానల్లో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావుపై అసత్య ప్రచారాలు చేయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న షాపులకి 3 ఏళ్ల క్రిందట వచ్చిన ఎమ్మెల్యేకి సంబంధం ఏంటని మండిపడ్డారు. వార్తలు ప్రచురించే ముందు నిజాలేంటో తెలుసుకుని ప్రచురించాలన్నారు. ప్రజలు షాపులు నిర్మించుకున్న స్థలం చెరువు గర్భం కాదని, అది పూర్తిగా R&B స్థలమని తెలిపారు. నిన్న బీఆర్కే న్యూస్లో ఓ తప్పుడు కథనం పైన వివరణ ఇవ్వడానికి మా మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా మీ ముందుకు రావడం జరిగింది. బీఆర్కే న్యూస్లో చెప్పింది పచ్చి అబద్ధం. ఎర్రచెరువులో అనేది ఎర్రచెరువు అనే ఆయకట్టు విస్తీర్ణం 26 ఎకరాల 5 సెంట్లు. దాని కింద పంట గర్భం 26 ఎకరాల 5 సెంట్లు గర్భం. దాని కింద పండేది 40 ఎకరాలు. 100 ఎకరాలు అనేది పచ్చి అబద్ధం. అలాగే చెరువు ఆక్రమించారు అనేది పూర్తిగా పచ్చి అబద్ధం. కిమిడి కళా వెంకట్రావు గారి పేరు చెప్పి చీటింగ్ చేయడం అనేది పత్రిక బీఆర్కే వాళ్ళకి ఇది సమంజసం కాదు. ఎందుకంటే ఈ గత షాపులు 25-30 సంవత్సరాలు బట్టి కట్టుకున్న షాపులు అవి. అది R&Bలో ఉన్నాయి. చెరువు గర్భంలో R&B రోడ్డు వేశారు. R&B రోడ్డుకి సంబంధించి 6-7 ఎకరాల R&B రోడ్డు మీద ఉంది. చెరువులో ఏ విధమైన R&B ప్లేస్లో కట్టుకున్నారు షాపులు. ఇవాళ కొత్తగా కళా వెంకట గారు చివరి ప్లేస్కి వచ్చింది కట్టిన కట్ట కాదు. గత 20 సంవత్సరాలు బట్టి ఉన్న షాపులు అవి. కళా వెంకట గారికి ఏ విధమైన సంబంధం లేదు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే గర్భంలో ఉన్న ఈ విస్తీర్ణం ఏదైతే ఉందో, చెరువు గర్భంలో R&B రోడ్డు ఉందో, విస్తీర్ణం ఆయకట్టు కూడా 100 ఎకరాలు అన్నారు. అది కూడా తప్పుడుది. ఆయకట్టు 100 ఎకరాలు ఉందని చెరువు కాగితపూర్వకంగా బీఆర్కే న్యూస్లో చూపించాలా? ఈ తప్పుడు కథనాలతో, తప్పుడు న్యూస్లతో కళా వెంకట్రావు గారు పరువు తీసే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి బీఆర్కే న్యూస్ పైన పరువు నష్టదానం వేయడం కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికా ప్రకటన ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు ఏమిటి, వాస్తవం ఎప్పటి నుంచి ఈ షాపులు ఉన్నాయి, కరెంటు బిల్లు ఉంది, హౌస్ ట్యాక్స్ ఉంది. ఇవాళ కొత్తగా కళాంటగా వచ్చింది, అది ఇచ్చినవి కాదు కదా ఇవి. ఇదే కాకుండా చెరువులో ఆక్యుపేషన్ అనేది ఏమీ లేదు. R&B ఏదైతే R&B ప్లేస్లో ఉందో, ఈ షాపులు ఏవైతే ఉన్నాయో R&B ప్లేస్లో ఉన్నాయి. అవి కూడా ఆ R&B ప్లేస్లో కూడా 20 సెంట్లలోనే ఉన్నాయి ఈ షాపులన్నీ కూడా. ఇక్కడ రేటు 3 కోట్లు, 48 కోట్లు, ఇవన్నీ పచ్చి అబద్ధం. చెరువు గర్భం అన్ని కొలమనండి రెవెన్యూ వాళ్ళని. చెరువు గర్భం ఎక్కడ ఉంది, ఎంత టోటల్ ఎంత చెరువు గర్భం ఉంది, దాంట్లో R&B ప్లేస్ ఎంత ఉంది, చెరువులో గర్భం ఎంత ఉంది, ఆయకట్టు విస్తీర్ణం ఎంత ఉంది, అన్ని తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు మార్గం, తప్పుడుగా చెప్పి ఎమ్మెల్యే గారిని ఇరికించడం ఇందుకు సంబంధం లేదు. ఇది ఎవరైతే షాపులు కట్టుకున్నారో SC BCలు, దాంట్లో నిరుపేదలు బతుకుతున్నారు. ఇక్కడ రెంట్లకు కానీ ఇచ్చిన ఎవరూ లేరు. నిరుపేదలు SCలు BCలు కట్టుకొని దాంట్లో బతుకుతున్నారు. అక్కడ వాస్తవ పరిస్థితులు బతుకుతున్న వ్యక్తులు దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్థితిగతులు ఏమిటి, వాళ్ళకున్న పరిస్థితులు ఏమిటి తెలుసుకోకుండా ఇవాళ కొత్తగా ఏర్పడిన షాపులు ఏమీ లేవు. ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, అది పూర్తిగా అవాస్తవం. ఆ ఈనాడు పేపర్ వాళ్ళు ఎంత విస్తీర్ణం ఇప్పుడు ఉందని చెప్పగలరా? చెరువు గర్భం ఎంత ఉందని చెప్పారు ఎప్పుడైనా? అధికారులు రాశారు. అధికారులు ఎప్పుడైనా రాశారా? దాంట్లో ఎంత విస్తీర్ణం ప్రజెంట్ ఉంది, R&B ఎంత పడింది? ఇప్పుడు చెరువు గర్భం విస్తీర్ణం వేస్తారు, దాంట్లో R&B రోడ్డు ఎంత ఉందని ఎప్పుడైనా రాశారా పేపర్లో? ఇప్పుడు R&Bలో ఇప్పుడు ఆ చెరువు మధ్యలో రోడ్డు వేశారు, దాంట్లో R&B వాళ్ళు ఎంత వేశారు, ఎన్ని ఎకరాలు వేశారని ఎవరికైనా తెలుసా? నిన్న బీఆర్కే న్యూస్లో వచ్చిన తప్పుడు కథనానికి మేము పూర్తిగా సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తాం. ఇక్కడ చెరువు గర్భం కాదు, R&B ప్లేస్లో షాపులు కట్టుకున్నారు. దీనిలో ఎమ్మెల్యే గారిని పరువు తీసే పని చేస్తున్నారు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. దీనిపైన బీఆర్కే న్యూస్ పైన పరువు నష్ట దావా వేస్తామని మీ పత్రికా సోదరు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే నిన్న బీఆర్కే ఛానల్లో, న్యూస్ ఛానల్లో నిన్న కళా వెంకట్రావు గారి మీద తప్పుడు ప్రచారం చేస్తూ చెరువు ఆక్రమణకి మరియు కబ్జా చేసిన దానికి కళా వెంకట్రావు గారే కారణం అంటూ చేసిన ఈ దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఈ రోడ్డు ఉందో, R&B రోడ్డు ఏదైతే ఉందో, ఈ R&B రోడ్డు చుట్టే ఇది వాళ్ళు షాపులు పెట్టుకొని ఉంచుకున్నారు. దాన్ని ఏదో చేసి కళా వెంకట్రావు గారు నెట్టడం, వీళ్ళు ఈరోజు వేసుకున్న పాకలు షాపులు గట్ట కాదు, 25 సంవత్సరాల క్రితమే ఈ షాపులు గట్ట వేసుకొని ఉంచారు. దీనిపై కళా వెంకట్రావు గారిని
చేయడం, బ్లేమ్ చేయడం, దుష్ప్రచారం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయంగా ఆయన్ని కుట్రలో భాగంగా ఇలాంటి వార్త ప్రచురించడం కరెక్ట్ కాదు, తీవ్రంగా ఖండిస్తున్నాం.